యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యముల నుండి 5వ అధ్యాయము 38వ వచనం 39వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. చదవబడిన వాక్యం ఏంటంటే, అపోస్తులైనటువంటి పేతురు, యోహానులు ఇంకా మిగిలిన అపోస్తులు దేవుని సేవ చేస్తూ ఉంటే యూదుల సంఘ పెద్దలు వారిని ఆటంకపరిచి, వారిని బాధపరిచి, వారిని చెరసాల పాలు చేసి ఇబ్బంది పెడుతున్నారు. కానీ వారి ద్వారా, పేతురు, యోహానుల ద్వారా చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. వీరు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని వీరు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. మన యోధా మత గ్రంథాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని బోధించట్లేదు. చాలామందిని వీరు యూదుల్ని క్రైస్తవులుగా మార్చేస్తున్నారు అని చెప్పి పేతురు, యోహానుల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు సంఘ పెద్దల్లో ఒక సంఘ పెద్ద అయినటువంటి గమాలియేలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అక్కడ యోధా మత పెద్దలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు చేస్తున్న కార్యం కనుక మానవ శక్తితో, మనుషుల కల్పనా కథలతో చేసే కార్యమే అయితే కనుక అది ఏదో రోజుని వ్యర్థమైపోతుంది. ఒకవేళ కనుక వీరు వెనకాతలి దేవుడు ఉంటే, దేవుని వలన వీళ్ళు ఈ కార్యాలు చేస్తున్నారంటే, మనం అందరం కూడా అడ్డుపెట్టినా అది వ్యర్థము కాదు. ఒకవేళ దేవునితో పోరాడుదురేమో సుమి, అది దైవ శక్త లేక మానవ శక్త, దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నారా, మనుషేచ్ఛ ప్రకారంగా చేస్తున్నారా అని మనం యోచించకుండా వారిని ఆటంకపరిస్తే, వీఆర్ నాట్ అగైనెస్ట్ ద పీపుల్ బట్ వీఆర్ అగైనెస్ట్ ద గాడ్. మనం మనుషులకు వ్యతిరేకంగా ఈ కార్యం చేయట్లేదు, దేవునికి వ్యతిరేకంగా కార్యం చేసేవారం అయిపోతాం. జాగ్రత్త. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగానే ఆ దైవ కార్యాన్ని కనుక మనం ఆటంకపరిస్తే కష్టాలు తప్పవు. జాగ్రత్త అని గమాలియేలు యోధా మత పెద్దలను, సన్హెడ్రిన్ సభ పెద్దలను ఆయన హెచ్చరించాడు ఒక సంఘ పెద్దగా. ఇదే మాటను మనం నిజ జీవితంలో కూడా తీసుకుందాం. మనుషుల వలన కలిగిన కార్యం అయితే అది ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, అది శాశ్వతంగా ఉండదు, అది వ్యర్థమైపోద్ది. ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ కింద పడుతుంది. దేవుని వలన కలిగిన కార్యం అయితే ఎన్ని అడ్డులు వచ్చినా దాన్ని ఆపేది ఎవరి వల్ల కాదు. 2000 సంవత్సరాల క్రితం నుండి క్రైస్తవ్యం భూమి మీదకి యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించినది మొదలుకొని, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం లేరా? ఆయన పరలోకంలో దేవునిగా ఉన్నారు. దైవ మహిమను ఆయన విడిచిపెట్టి మనిషిగా వచ్చిన దేవుడు ఆ యేసు ప్రభు. ఒక మనిషిగా ఉండి క్రైస్తవ్యాన్ని స్టార్ట్ చేసిన ప్రభు, ఆయన వెంబడించే వారిని క్రైస్తవులుగా పిలువబడితే, ఆ క్రైస్తవులను హతం చేసి క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని వారు ప్రయత్నిస్తుంటే గమాలియేలు అన్నాడు, ఇది దైవ కార్యమైతే వారిని వ్యర్థపరచలేరు. మీరు ఎవ్వరూ వారిని ఆపు చేయలేరు. నిజమే, 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన క్రైస్తవ్యం, ఒక వ్యక్తితో ప్రారంభమైన క్రైస్తవ్యం 12 మందిగా మారి, 70 మందిగా మారి, 120 మందిగా మారి, ఈ రోజున భూతలమంతా వ్యాపించే సింగిల్ లార్జెస్ట్ రిలీజియన్గా, ప్రపంచంలో ఎక్కువ మంది వెంబడిస్తున్న ఒక విశ్వాసంగా క్రైస్తవ్యం ఉన్నదంటే ఇది దైవ కార్యము కనుక ఎంతమంది మనుషులు ఆప్ చేసినా ఆగట్లేదు. భారతదేశంలో రకరకాల చట్టాలు తీసుకొచ్చి క్రైస్తవ్యాన్ని అనగదొరకడానికి ప్రయత్నించిన ఇది దైవ కార్యము, మనుషులు ఆప్ చేయలేరు. ఒకవేళ దైవ కార్యాన్ని మనుషులు ఆప్ చేస్తే ఏమవుతుంది? దేవుని యొక్క కార్యాన్ని మనుషులు ఆప్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించిన మనుషుల్లో ఒక మనిషి సౌలు. అటువంటి సౌలు అనే వ్యక్తిని దేవుడు ఆకర్షించుకున్నాక దేవుడు అతన్ని పౌలుగా మార్చాడు. ఆ మార్చుతున్న సందర్భంలో దేవుడు ఒక మాట అంటాడు అదే సౌలుతో. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో, మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. దేవుని యొక్క స్వరము సౌలు విన్నాడట. దమస్కులో ఉన్న క్రైస్తవులను పట్టి చంపించి క్రైస్తవ సంఘాలను కూల్చడానికి అధికారికంగా ఆ యొక్క ఆర్డర్స్ తీసుకుని
వెళ్తున్న ఆ యొక్క సౌలుని మధ్యదారిలో దేవుడు కలిసినప్పుడు మహా వెలుగులు చూడలేక నేల పడిన ఆ యొక్క సౌలుతో అంటున్నాడు దేవుడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు, నువ్వు ఎవరితో ఫైట్ చేస్తున్నావో తెలుసా, మునికోలలకు ఎదురు తన్నుట నీ వలన కాదయ్యా, అది నీకు కష్టమయ్యా. అసలు మునికోలలు అంటే ఏంటి? ఇంగ్లీష్లో కిక్ అగెనెస్ట్ ద గోడ్స్ అన్నారు. మునికోళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఆ రోజుల్లో వ్యవసాయం చేసేటప్పుడు ఎద్దుల్ని, మహాబలమైనటువంటి దున్నపోతుల్ని, ఎద్దుల్ని కంట్రోల్ చేయడానికి ఆ యొక్క షెపర్డ్ ఏం చేస్తాడంటే, గేదెలు కాసుకునే కౌ బాయ్స్ కానీ లేక గొర్రెలు కాసుకునే షెపర్డ్ కానీ ఏం చేసేవారంటే, బలమైన జంతువుల్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఒక కర్రకి చివర కొన ఒక ఇనప ఊస లాంటిది, ఇనుప ముళ్ళు లాంటిది పెట్టుకునేవారు. మామూలుగా అయితే ఆ కర్రతో సరి చేస్తూ ఉండేవారు సరిగ్గా వారు ఆ యొక్క పశువుల్ని నడిపించడానికి. కొన్ని మాట వినని పశువులకి ఆ కర్రని తిప్పితే ఈ యొక్క షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్నే మునికోల అంటారు. ఆ మునికోలతో ఇలా గుచ్చారనుకోండి, అది దున్నపోతైనా సరే సెట్ అయిపోవలసిందే, వెంటనే సెట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ దేవుడు భక్తుడైనటువంటి సౌలుతో ఏమన్నాడు తెలుసా, ఒకవేళ దున్నపోతుకి మునుకోల మీద కోపం వచ్చి మునుకోలను గుద్దుకుందనుకో, నన్ను గుచ్చుతున్నావేంటి అని చెప్పి నేను నిన్ను గుచ్చుతానని చెప్తే ఏమవుద్దండి? లోపలికి వెళ్ళిపోద్ది. మునికోలకి ఏమవుతుంది? అది అయర్న్ ఇన్స్ట్రుమెంట్, అది ఆ యొక్క ఎద్దుకే లేక అది ఎంత బలమైన జంతువైన దానికే గుచ్చి లోపలి నుంచి రక్తం వస్తుంది. కనుక ఒక పశువుకి మునుకోలను అది ఎదురెళ్ళదు, ఇంకా చిన్న గుచ్చుకుని దాన్ని సెట్ అయిపోద్ది. అది ఎదురెళ్ళిందంటే దాని ప్రాణం అదే పోగొట్టుకుంటుంది, దాని నాశనం అదే తెచ్చుకుంటుంది. సౌలా నీవు అంతే. నోరు లేని జంతువు మునికోలకు ఎదురెళ్తావు, నోరున్న నువ్వు దేవునికి ఎదురెళ్తున్నావు. నీ వల్ల అవుతుందా, సాధ్యం అనుకుంటున్నావా అని అడిగినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి అప్పటికప్పుడు సౌలు సరెండర్ అవుతాడు, తన జీవితాన్ని మార్చుకుంటాడు, దేవుని వెంబడిస్తాడు. కొన్నిసార్లు మనము సరిగ్గా యోచించకుండా ఇది దైవ కార్యమా కాదా, ఈ వ్యక్తి నిజమైన దైవ సేవకుడా కాదా అని సరిగ్గా యోచించకుండా నోటికొచ్చినంత మాట్లాడేస్తూ ఉంటాం. దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ గమాలియేలు వాళ్ళని గద్దిస్తున్నాడు, అరే వాళ్ళ దైవ సేవకులు కాదని చెప్పి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళ వెనకాతల దేవుడే ఉంటే మనం నిలవగలమా? కొంచెం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని అంటాడు. కనుక మనం కూడా ఏ విషయంలో అయినా సరే తొందరపడి మాట్లాడొద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ వ్యక్తి నిజంగా దైవభక్తి పరుడా, దేవుని ఆత్మీయత కలిగిన వాడా లేదని ఎలా తెలుస్తుందండి అంటే, మత్తయి సువార్త 7:16 యేసయ్య అంటారు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి యొక్క ఫలాలు వారి జీవితంలో వారు ఫలిస్తున్నారా లేదా, ఫలించడం కూడా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విధాలు ఫలిస్తున్నారా లేదా, వారి యొక్క ఫలించడంలో కూడా వాళ్ళ క్రియాఫలాలు ఎలా ఉన్నాయి, ఆ క్రియాఫలంలో ప్రేమ, పరిశుద్ధత ఉన్నదా, లాంగ్ రన్లో తెలిసిపోద్ది. మీరేమి కంగారు పడద్దు, త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నాడు. కాబట్టి మనము ఎదుటి వారిని ఎన్నడూ కూడా జడ్జ్ చేయకుండా దేవుని చిత్తమా కాదని కనిపెట్టి ముందుకు వెళ్ళాలా. మనం దేవుని పని చేస్తున్నప్పుడు అడ్డులు వస్తుంటే వారు మనం అడ్డగిస్తున్న వారు ఎవరిని అడ్డగిస్తున్నారు? ఒక జంతువు మునికోలకు ఎదురెళ్ళినట్టు ఒక మనిషి దైవశక్తికి ఎదురెళ్తే ఎలా నిలవలేరో అలాగే నిలవలేరు. కనుక మనం దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని ముందు పెట్టుకుని వెళ్దాం. మనకి ఎదురు తన్ను వారందరూ కూడా వారి గాయాలు పాలయ్యి వారు పడతారు, మనం మాత్రం ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం. అంతేగాని వారిని చూసి కురింగిపోవాల్సిన పని లేదు. మనమే ఒక దైవ సేవకుల నుంచి లేక మనమే ఒక దైవ కార్యానికి అడ్డు పెడుతున్నామంటే మేలుకొందాం. మనం తీర్పు తీర్చడానికి మనం సరిపోము. వారి క్రియాఫలాల వల్ల రానున్న టైంలో అదే తెలుస్తుంది. ఈ లోపల మనము ఒకవేళ దేవుని కార్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో అని భయపడి మన జీవితాన్ని సరి చేసుకుందాం. వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకుందాం. దేవుని చిత్తానుసారంగా నడుద్దాం. ఒకవేళ అర్థం కాకపోతే ప్రభువా నీ చిత్తాన్ని రివీల్ చేయగాని నేను త్వరపడి నిర్ణయాలు తీసుకుని త్వరపడి మాట్లాడి నేను దోషిని కాకుండా నన్ను రక్షించు ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుని శక్తితో దేవుడు మనల్ని నడిపించి సత్యంలో నడిపించి అడ్డులను ఆటంకాలను జయింపచేసి అసత్యాన్ని ఎదుర్కొనటానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి
సత్యాన్ని అసత్యముగా అజ్ఞానంగా మనం వెళ్లకుండా దేవుడు మనకి చక్కటి వివేచన ఇచ్చి నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యంలో అజ్ఞానంతో నీ సేవకులను అపార్థం చేసుకుంటున్న వారితో గమాలియేలు ద్వారా చక్కగా మాట్లాడాడు. ఒకవేళ మేమైనా ఇతరుల్ని తప్పు అర్థం చేసుకుంటే మమ్మల్ని సరిచేయండి. ఒకవేళ ఇతరులు మమ్మల్ని తప్పు అర్థం చేసుకుంటే మేమేమి భయపడకుండా నీవు మాతో ఉన్నప్పుడు, అయ్యా మాకు ఎంతమంది వ్యతిరేకులు వచ్చినా, ఒక జంతువు మునికోలకి ఎదురైతే ఏమవుతుందో అలాగే వారికి ఎదురవుతుందని తెలుసుకుని ధైర్యంగా నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే విశ్వాస పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని, ప్రతి విషయంలో నీ ఆత్మ ఫలాలు ఫలిస్తూ మా క్రియలతో నిన్ను మహింపరిచే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని నడిపించి రక్షించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.